కార్పొరేట్ దందా అంటే ఒక్క ఫీజులే కాదు, ఇల్లీగల్గా కాలేజీలు పెట్టడం, క్యాంపస్లు పెట్టడం, ర్యాంకుల దోపిడీ, అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకరోజుతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేవి కాదు. అందుకే ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలబడాలి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలన్న ఉద్దేశం మీద గత 31 రోజులుగా ప్రైమ్ నైన్లో స్పెషల్ డిబేట్తో ఇంటర్మీడియట్ బోర్డులో చలనం వచ్చింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రైమ్ నైన్ కథనాలతో విద్యార్థి సంఘాలలో ఉత్తేజం వచ్చింది. విద్యార్థి సంఘాలందరూ ఏకమై జేఏసీగా ఏర్పడబోతున్నారు. పేరెంట్స్లో చలనం వచ్చింది, అధికారుల్లో చలనం వచ్చింది. సాక్షాత్తు సీఎంఓ కార్యాలయం కూడా ఈ విషయం వెళ్ళింది. మరొక విషయం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి ఢిల్లీ సర్కార్ స్కూల్ ఫీజుల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రైమ్ నైన్ ఒక సమాజహితం కోసం చేస్తున్నాం. మన ఢిల్లీ, మన భారతదేశం రాజధానిలో ఉన్న సీఎం గుప్తా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ బిల్లును తీసుకొచ్చారు చట్టసభల్లో. తద్వారా 1617 పాఠశాలలో ఫీజు నియంత్రణ గనక అమలు చేయకపోతే ఆ కాలేజీ స్కూల్స్ పర్మిషన్స్ రద్దు చేస్తామని సాక్షాత్తు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చిన ఘనత ఢిల్లీ సర్కార్ది. ఎక్కడో దేశ రాజధానిలో ఉన్న అనేక మంది స్టాలిన్ గారు తమిళనాడులో చేస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా విద్యాశాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంకా ఆలోచన చేస్తున్నారు. ప్రజలు ఎందుకో ఇంకా ఈ ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఆలోచిస్తున్నారు. పేరెంట్స్గా మీలో మార్పు రావాలి, తద్వారా అధికారుల్లోని ప్రజాప్రతినిధులు మార్పు వస్తుందని ఆశిద్దాం. ఇదే విధంగా ఈరోజు స్పెషల్ డిబేట్లో మనం కార్పొరేట్ కాలేజీల దందా అంటుంటే కొత్తగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్, ఇది మహాదందా. ఆ దందాలకే దందా ఇది. ఏంటంటే కార్పొరేట్ కాలేజీల ముసుగులో వీళ్ళ దందా చేస్తుంటే ఇన్స్టిట్యూషన్ ముసుగులో వాళ్ళ దందా చేస్తున్నారు. వాళ్ళు పక్కనున్న రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ నుంచి వస్తారు. ఒక ఇన్స్టిట్యూషన్ పేరుతో కుకట్పల్లి, హైదరాబాదులో ఉన్న ప్రైమ్ లొకేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్ తెరుస్తారు. లక్షలాది రూపాయలు పిల్లల దగ్గర మాయ మాటలతో పేరెంట్స్ దగ్గర దోచుకుని ఆ కాలేజీ, ఆ ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఉండదు. ఇంటర్మీడియట్ బోర్డుతో వాళ్ళకి అప్లికేషన్ ఉండదు. కానీ ఏదో ఒక కాలేజీలో పిల్లల్ని గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇది నిజంగా అధికారులకు తెలిసే జరుగుతుందా? విద్యాశాఖ మంత్రికి తెలిసే జరుగుతుందా? ఎవరికీ తెలియదా? కానీ ఈరోజు ప్రైమ్ నైన్ మీకు ప్రత్యేక డిబేట్లో, స్పెషల్ డిబేట్లో ఈ విషయాలను చర్చించబోతుంది. ఏ ఇన్స్టిట్యూషన్లో ఈ దందా జరుగుతుందో మరొక్కసారి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మేధావులకి తెలియజేయబోతుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు, ఈ ఇన్స్టిట్యూషన్ చేతుల్లో మోసపోయిన వాళ్ళందరూ కూడా ప్రైమ్ నైన్ ఈ లైవ్ డిబేట్లో మీరు ఫోన్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే తద్వారా ఉన్నత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తెలుస్తుంది. తద్వారా మీకు మంచి జరగాలనే మా ప్రయత్నం. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొంటున్న వారు పవన్ కుమార్, నవ తెలంగాణ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్, అలాగే క్రాంతి కుమార్ బండేలా, జాతీయ అధ్యక్షులు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రముఖ అడ్వకేట్. వారు జూమ్లో జాయిన్ అవుతారు కాసేపట్లో. పవన్ కుమార్ గారు చెప్పండి. కార్పొరేట్ విద్యా సంస్థల దందా గురించి మనం 31 రోజులుగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సంచలనాత్మక కథనాలతో ప్రైమ్ నైన్ ప్రజల్లో గుండెల్లోకి వెళ్ళింది. విద్యార్థి సంఘ నాయకుల్ని ఏకం చేసాం, పేరెంట్స్ని ఏకం చేసాం, విద్యార్థుల్ని ఏకం చేసాం. త్వరలో మరిన్ని సంచలనాలు కూడా రాబోతున్నాయి. ఏదేమైనా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులాగా వేరే దేశం చొరబడినట్టు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ విద్య మంచి ఒక హాట్ కేక్ బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్గా రావడం, దందా చేయటం వేరే కాలేజీ. మీరు చేస్తున్న ఈ తనిఖీల్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి హైదరాబాద్లో ఇల్లీగల్గా? సార్, ఇప్పుడు ఒకటి చూసుకుంటే సార్, ముందుగా ప్రైమ్ నైన్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ దీని గురించి డీటెయిల్గా చెప్పే ముందు సార్, ఎల్ఎన్ కానీ, ఫిజిక్స్ వాలా కానీ, ఇప్పుడు కెరియర్ పాయింట్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సార్ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కాలేజీల పేరుతో, ఇంతకుముందు బ్రిటిష్ వారు ఏదైతే పచ్చళ్ళు అమ్ముకుంటామనో లేదా ట్రేడింగ్ చేస్తామని చెప్పి ఏదైతే భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చారో, నేడు కూడా కోటా, రాజస్థాన్ నుంచి ఇట్లాంటి ట్యూషన్ పాయింట్స్, వీటన్నిటిని కూడా ట్యూషన్ పాయింట్స్ అంటాం సార్. ఈ ట్యూషన్ పాయింట్లని కాలేజీల పేరుతో రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సార్. ఈ రాష్ట్రానికి వచ్చిందే కాక వీరు వీటిల్ని ఫ్రాంచైజీ పేరుతో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ ఫిజిక్స్ వాలా కానీ, లేకుంటే ఇప్పుడు మన కెరియర్ పాయింట్ కానీ, ఎల్ఎన్ కానీ, ఈ ఎల్ఎన్ అనే సంస్థ కానీ ఫిజిక్స్ వాలా గురించి కూడా ప్రైమ్ నైన్లో పలు కథనాలు మనం చూసాం. రేపు పొద్దున్న నుంచి కూడా మరింత ఉధృతంగా కూడా వీటి మీద కూలంకషంగా కూడా చర్చ మీ ద్వారా చేస్తాం. అట్లనే వీటి నిజాలు కూడా బట్టబయలు చేసే ప్రయత్నం రేపటి నుంచి ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే సార్, ఫిజిక్స్ వాలా ఒక పాంప్లెట్ సార్, ఇది విద్యాపీఠ అని చెప్పి పైన ఉంటుంది సార్.
ఇది విద్యాపీఠ అనేది వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నది. అది ఏంటిది, మన ఏదైనా ట్రస్టా సొసైటీ పేరు మీద ఉంటుంది సార్ ఇప్పుడు ఇది యాక్చువల్గా వీళ్ళు ఎట్లా అంటే ట్రస్టే సార్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మీద నుంచి తీసుకుంటారు. అంటే ఇది బిలాంగ్స్ టు తెలంగాణ అండ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ స్టేట్? దిస్ బిలాంగ్స్ టు ఫ్రమ్ కోటార్ రాజస్థాన్ సార్. ఓకే, కోటా రాజస్థాన్. కోటా రాజస్థాన్. ఓకే. ఇప్పుడు వీళ్ళు 2 రోజుల ముందు కూడా వీళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ వాళ్ళు ఎలోక్ అని చెప్పి మీట్ ద ఎలోక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు సార్. యాక్చువల్గా ఇట్లాంటి వాటికి కూడా పర్మిషన్లు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళు ఏమన్నారు, సోషల్ అవేర్నెస్ కోసం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం అందుకని చెప్పి పాసులు ఇస్తున్నాం అని చెప్పి అన్నారు. ఏముంటుంది సార్ ఈ ఎలాక్ సార్ వచ్చి చెప్పింది, ఈ ఎలాక్ గారు వచ్చి ఏమీ లేదు, పేరెంట్స్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేయడం, రేపటి నుంచి మళ్ళీ దిస్ ఈజ్ అఫీషియల్ క్యాంపెయినింగ్. ఓకే, వీళ్ళు చేసింది ఇది అఫీషియల్ క్యాంపెయినింగ్ సార్. ఏదైతే వీళ్ళు సికింద్రాబాద్ ఎంపీరియల్ గార్డెన్స్ లో వీళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఉందో ఇది పూర్తిగా కూడా క్రైమ్ రిలేటెడ్ సార్. ఇప్పుడు ఈ ఫిజిక్స్ వాళ్ళ వాళ్ళు చేస్తున్నది కూడా వీళ్ళు ఇప్పుడు ఎట్లయితే ఇంతకు ముందు పోయిన సంవత్సరం వీళ్ళు అర్బైన్ అనే కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేయడం జరిగింది సార్ పిల్లల్ని. ఇప్పుడు వీళ్ళు వేసుకున్న ర్యాంకులు జేఈ మెయిన్స్ ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు డిక్లేర్ చేసుకున్నవి నారాయణ చైతన్య పలు కాలేజీల్లో చదివిన విద్యార్థులందరి ర్యాంకులు వీళ్ళు కూడా వేసుకుంటారు. వీళ్ళు కూడా వేసుకుంటారు. ఇది ఎట్లా అంటే సార్ వీళ్ళు మా దగ్గర ట్యూషన్కి వచ్చిండు కాబట్టి మేము ట్యూషన్ చెప్పబట్టే వీడికి ర్యాంక్ వచ్చిందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఇంకోటి వీళ్ళు ఆన్లైన్ కోచింగ్ అని చెప్పి ఫిజిక్స్ వాళ్ళ అని చెప్పి ఒక ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తారు సార్. మరి ఆన్లైన్ ట్యూషన్ల పాయింట్ల పేరుతో ఉన్న వాళ్ళు కాలేజీలకి ఎట్లా అర్హత చెందించారు? వీళ్ళు ఒక సొంతంగా బిల్డింగ్ పెట్టుకొని ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడి నుంచి కల్పించింది. మరి వీళ్ళు పోయిన సంవత్సరం వరకు 2-3 బ్రాంచులు కలిగి ఉన్న వీళ్ళు ఈ రోజు ఎల్ఎన్ కానీ ఫిజిక్స్ వాళ్ళ కానీ ఒకటేసారి 10 నుంచి 10ల సంఖ్యలో బ్రాంచులు పెట్టి ఫుల్ బిల్డింగ్స్ ని 200 నుంచి 400 మందిని అకామిడేట్ ఒక్కొక్క ఏరియా నుంచి చేసుకున్నారంటే దీని వెనుక ఉన్న పెద్ద స్కామే ఉంటుంది సార్. దీని మీద కూలంకషంగా కూడా రేపటి నుంచి కూడా ప్రతిరోజు కూడా మేము తనిఖీలు నిర్వహిస్తాం. ఏ కాలేజీలో అయితే ఏ బిల్డింగ్లో అయితే మీరు ట్యూషన్ పాయింట్ల పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు ఐపీఈ సెక్షన్లు ఐపీఈ గురించి ఎల్ఎన్ కావచ్చు ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు ఒకటే హెచ్చరిస్తున్నాం సార్. ఈ సంస్థలన్నిటికీ కూడా సొంతంగా బోర్డు నిబంధనలకు అనుసరించి మీరు రికగ్నేషన్ కోడ్ పర్మిషన్ కోడ్ తెచ్చుకోండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి రికగ్నేషన్స్ తెచ్చుకోండి. మీ కాలేజ్కి ఒక కోడ్ కేటాయించుకోండి. ఆ కోడ్ నుంచి మీరు విద్యార్థుల్ని ఫార్వర్డ్ చేసే వరకు కూడా ఈ తరగతులు ఏవి కూడా జరగనివ్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీంట్లో మాకు వచ్చిన ఎందుకు మీరు అట్లా ఎందుకు జరగనివ్వరు, ఈ తరగతులను ఎందుకు ఆపుతున్నారు, ఇది మాది ఇన్స్టిట్యూట్ కదా అని చెప్పి ఇప్పుడు కొత్త ప్రళయాపన చేస్తున్నారు సార్. కాకుంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే దేర్ విల్ బి అండర్ వాళ్ళు కూడా సూపర్వైజన్ ఆఫ్ దట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఎక్కడైతే మీరు ఐపీఏ తరగతులు చెప్తారో ఖచ్చితంగా కూడా మీరు ఐపీఏ తరగతి చెప్పారు అంటే అది ఇంటర్ కాలేజ్ పరిధిలోకి వస్తుంది. ఐపీఏ తరగతులు చెప్పకుండా మీరు ఆబ్జెక్టివ్ విధానం టీచ్ చేసే దమ్ము మీకుందా? ఆబ్జెక్టివ్ టచ్ చేసినప్పుడు ఐపీ టాపిక్స్ టచ్ చేయాలి. మరి ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పాల్సిన ఐపీ టాపిక్ ను మరి వీళ్ళోడే ఇక్కడ చదువుతాడు. ఇక్కడ ఒక విషయం పవన్ గారు సార్, ఇక్కడ మీరు అన్నారు ఐపీ చెప్తున్నారు అంటున్నారు, బాగానే ఉంది. ఐపీ చెప్తున్నారు అని అనుకుంటే పేరెంట్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళకి రికగ్నేషన్ లేకుండా ఒక ఇన్స్టిట్యూషన్లో మన ఐపీ సిలబస్ చెప్తున్న ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే వాళ్ళ ఎగ్జామ్స్ ఎక్కడే పేరు అవుతారు, థియరీ ఎక్కడ, ల్యాబ్ ఎక్కడ, ఈ పేరెంట్స్ అడగకుండా జాయిన్ చేస్తే ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు పేరెంట్స్, సపోజ్ ఈ ఫిజిక్స్ వాళ్ళలో ఉంది కాబట్టి ఈ పర్మిషన్స్ అవి చూడకుండా కార్పొరేట్ అద్దాల మేడలో ఆ మాయలో పడి ఏదో ఒక కాలేజీ నుంచి పంపిస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ హాల్ టికెట్ వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారు 1 year చదివిన తర్వాత కంపల్సరీ మనకు హాల్ టికెట్ వచ్చింది, ఈ టైంలో మనకెందుకు కాలేజీకి ఇక్కడే వెళ్ళారు కాబట్టి అనుకుంటారు. సెకండ్ ఇయర్ టీసీ తీసుకుందామంటే వాళ్ళ దగ్గరే బుక్ అయి ఉంటారు. మరి దీన్ని అరికట్టడానికి డిఐవిఓలు కానీ ఈ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు కానీ వీళ్ళకి ఎప్పుడన్నా మీరు కంప్లైంట్ చేశారా వీళ్ళ మీద? ఇప్పటివరకు సార్ దీని మీద 5 కంప్లైంట్లు ఇదే సంవత్సరం చేశాం సార్. జనవరి నుంచి మొదలు పెడితే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే డిఐఓ వరకు కూడా 5 కంప్లైంట్లు ఇవే ఫిజిక్స్ వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఆల్రెడీ ఆన్లైన్ ఆన్ పేపరే ఇచ్చాము. ఆల్రెడీ మనకి మీకు కూడా సబ్మిట్ చేసాం, మళ్ళీ కూడా ఇప్పుడు పంపిస్తాము. అయితే వీటి మీద అఫీషియల్ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఒకటే సార్, అవి ఇన్స్టిట్యూట్లు కదా అంటారు సార్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నిద్రపోకుండా కళ్ళు తెరిచి చూసుకొని సెట్ ఆఫ్ రూల్స్ ని గనక మీరు గనక పరిశీలించి చూస్తే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే పగలు రన్ చేయడానికి వీలు లేదు. ఈవినింగ్ 4 to 8 మాత్రమే వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ కి అనుగుణించి అది 8th నుంచి +2 వరకు లేదా 6th నుంచి +2 వరకు విద్యార్థులకి కేవలం 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే మీరు
బోధన చెప్పడానికి ఉంటుంది తప్ప క్లాసెస్ అఫీషియల్గా చెప్పే రైట్ ఇన్స్టిట్యూట్స్కి ఉండదు. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫ్యాకల్టీ పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం చెప్పుకొని నడిపిస్తే ఈ పిల్లోడిని ప్రైవేట్ ఇంటర్గా గనక మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే, లేదు ఆ విద్యార్థి గనక ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ ఇంటర్గా చదువుతున్నప్పుడు ఆ విద్యార్థి క్లాసుల కోసం మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు తప్ప, ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఒక కాలేజ్ నుంచి తరగతులకు అపియర్ అవుతున్నప్పుడు ఆ విద్యార్థికి జరుగుతున్న అటెండెన్స్ని నువ్వెక్కడి నుంచి తెస్తున్నావు? మరి ఆ విద్యార్థి యొక్క అటెండెన్స్ మ్యాండేటరీ కానప్పుడు ఈ విద్యార్థిని నువ్వు బ్లఫ్ చేసే కదా నువ్వు అడ్మిషన్ తీసుకుంది. కాబట్టి అటెండెన్స్ ఎక్కడైతే మ్యాండేటరీ ఉంటుందో ఆ అటెండెన్స్ మ్యాండేటరీ అనే దగ్గర నువ్వు ఇన్స్టిట్యూట్ల పేరుతో ఈ కాలేజీలు నడపడానికి వీల్లేదు అనేది మా వాదన. వీళ్ళేమంటారంటే మేము పేరెంట్కి చెప్పే అడ్మిషన్ తీసుకుంటున్నాం, మా దగ్గర ఫార్వర్డ్ అవ్వదు, వేరే కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేస్తామని చెప్పి పేరెంట్కి చెప్తామంటావు. నువ్వు పేరెంట్కి ఎక్కడి వరకు చెప్తావు? హాల్ టికెట్ వరకు మేము ఆ కాలేజ్ నుంచి ఇప్పిస్తామని చెప్తావు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 3 లక్షల ఫీజు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కొంత తీసుకుంటారు, సెకండ్ స్టేజ్లో ఈ కాలేజీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు కొంత ఇస్తారు, కొంత గవర్నమెంట్ని మేనేజ్ చేయడానికి ఇస్తారు. అంటే టోటల్గా పేరెంట్ అనేవాడు నాశనం అయిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇంకోటి కూడా గమనిస్తే పేరెంట్ కూడా ఒకటి తల్లిదండ్రులు ఆలోచించాలి సార్. ఇంతకుముందు అంటే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ని ఓపెన్గా మేనేజ్ చేసి ఏ కాలేజీలో ఆ కాలేజీలో రాసుకునే వాళ్ళు అని చెప్పి ఉండేది. పోయినసారి నుంచి ఇంటర్మీడియట్ బోర్డుని మేము ఆ విషయంలో మాత్రం ప్రశంసిస్తాం సార్. కెమెరాస్ పెట్టి ఏదైతే పోయినసారి నుంచి స్టార్ట్ చేశారు, ఈ ఇయర్ నుంచి జంబ్లింగ్ సిస్టమ్ కూడా దానికి కూడా తీసుకొస్తామన్నారు. ఎప్పుడైతే ప్రాక్టికల్ జంబ్లింగ్ సిస్టమ్ పడతాయో, మీరు ఏ కాలేజ్ నుంచి అయితే ఫార్వర్డ్ అవుతున్నారో, లేదు ఒకవేళ జంబ్లింగ్ సిస్టమ్ పడకపోయినా ఆ కాలేజీలో ఉండే ఫెసిలిటీస్ మీకు తెలియదు. మీరు ఈ బిల్డింగ్లో ప్రాక్టికల్స్ చేయడానికి సెకండ్ ఇయర్ విద్యార్థికి అనుమతి ఉండదు. ఎక్కడైతే ఫార్వర్డ్ అవుతాడో ఆ విద్యార్థి ఆ బిల్డింగ్కి వెళ్ళి ప్రాక్టికల్స్ చేయాలి. ఒకవేళ ప్రాక్టికల్స్లో ఒక మార్క్ వచ్చి ఫెయిల్ అయినా కూడా విద్యార్థి ఇంటర్మీడియట్ ఫెయిలే. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థి జేఈ ర్యాంకులో మొదటి ర్యాంక్ వచ్చినా ఆ విద్యార్థి జేఈకి అనర్హుడు అని చెప్పి ప్రకటిస్తుంది ఇంటర్మీడియట్ బోర్డు. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల పేరుతో ఏవైతే రాబందుల్లాగా వస్తున్నాయో ఆ కాలేజీలో జాయిన్ చేయకూడదు అనేది మా మనవి సార్. ఓకే ఓకే, కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ డిస్కస్ చేద్దాం. షూర్ సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్. నా పేరు జానీ పాషా, హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నుంచి సార్. ఏం పేరండి? జానీ పాషా, కుత్బుల్లాపూర్. చెప్పండి చెప్పండి సార్, మా పాప జవహర్ మోడల్ స్కూల్లో 10th పాస్ అయిందండి. గవర్నమెంట్ స్కూల్లో? జవహర్ మోడల్ ప్రైవేట్ స్కూల్. ఓకే. అయితే వాళ్ళు మెమో ఇవ్వకుండా, మా బాబు 8th క్లాస్ అవుతుండో, ఆయనకి టీసీ ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎవరంటే ఫీజులు కట్టమంటున్నారు. 2 లక్షలు అడిగి ఫీజులు కట్టారు సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 95 ఓకే 73 ఓకే 700 ఓకే 372 సార్. ఓకే, రేపు మార్నింగ్ మన ఈ నవ తెలంగాణ విద్యార్థి శక్తి ప్రెసిడెంట్ గారు మీరు నోట్ చేసుకున్నారు మీ నెంబరు, మీ పేరు? నా పేరు జానీ పాషా అండి. ఓకే, వారు ఫోన్ చేస్తారు మీకు డిబేట్ అయిన తర్వాత. అలాగే మా ప్రైమ్ 9 రిపోర్టర్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్టు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. పవన్, ఒక విషయం చెప్పండి. ఒక పక్కేమో కార్పొరేట్ కాలేజీలు కుప్పల తెప్పలుగా వస్తున్నాయి, ఫీజు నియంత్రణ లేదు, వాళ్ళ చెప్పిందే రాజ్యం, వాళ్ళు వాడిందే రాజ్యం. ర్యాంకుల దందా, అడ్మిషన్ల దందా, ఇల్లీగల్గా క్యాంపస్ల దందా, ఇల్లీగల్గా రెసిడెన్షియల్ కాలేజీల దందా, ఒక 7-8 సెక్టార్లో దందా, పుస్తకాల దందా, స్టేషనరీ దందా, మొత్తం సామాన్య మానవుడు చుట్టూనే తిరుగుతుంది. ఇది ఓ పక్కనైతే బొమ్మ బొరుసులాగా ఒక పక్క ఇన్స్టిట్యూషన్స్ దందా. ఇవన్నీ విద్యాశాఖ మంత్రికి, అధికారులకి ఎవరికి తెలియదంటారా? సార్ ఇప్పుడు మేము అదే చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇదేం తెలియనిది ఏం లేదు సార్. ఇప్పుడు మీరు వచ్చిన పాంప్లెట్లో అఫీషియల్గా అడ్మిషన్స్ ఓపెన్ 25% డిస్కౌంట్ అని చెప్పి స్కాలర్షిప్ కూడా స్కాలర్షిప్ అంటారు సార్. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే సార్, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారికి టీఆర్ఎస్ బ్యానర్ల మీద ఉన్న శ్రద్ధ మీరు ఒకసారి మెట్రో స్టేషన్ కింద విద్యాశాఖ మంత్రి ఆయన అనేది మర్చిపోకూడదు సార్. విద్యాశాఖ మంత్రి అంటే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని నేను విద్యాశాఖని అది చేస్తా ఇది చేస్తా అనడం కాదు సార్. రోడ్డు మీద మీరు కాన్వేలో వెళ్తున్నప్పుడు ఏదైతే మెట్రో పిల్లర్కి మీరు ఏదైతే ఎల్ఎన్ కాలేజ్ వాళ్ళు బోర్డు పెట్టి అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పి అఫీషియల్ గా వాళ్ళు మెట్రో పిల్లర్ కింద యాడ్లు వేశారు. ఆ యాడ్ల కింద మరి వీళ్ళకి ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ ఓపెన్ కాలేదు కదా, ఈ ఇన్స్టిట్యూట్లు ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఒక బేసిక్ సెన్స్ తో, బేసిక్ కామన్ సెన్స్ తో నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకునే ఒక మంత్రి కనుక ఉంటే నిజంగానే వీటి మీద ఎంక్వైరీ చేసి ఈ ఇన్స్టిట్యూట్లు ఏంది, దీని ఫీజు ఏంది అని చెప్పి
ఇప్పుడు ఎలెన్ అనే సంస్థలో 3 లక్షలు యావరేజ్ ఫీజుగా తీసుకుంటున్నాడు అంటే ఇది ఎవరు సొమ్ము సార్? ఒకవేళ వీళ్ళు కనుక నిజంగానే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లే నడుపుతున్నారు అనేది కనుక మీకు గనక తేటతెల్లం అయితే మర్చిపోకూడని విషయం సార్, 18% GSTకి వాళ్ళు లియబుల్ అవుతారు. ఓకే, వీళ్ళు ఎడ్యుకేషన్ సర్వీస్ కాదు ఇస్తుంది. GST ఇవన్నీ పక్కన పెడదాం పవన్ గారు. అసలు విషయం ఏంటంటే సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అలాగే విజయవాడ ఆంధ్రప్రదేశ్లో 2 మెయిన్ ప్రముఖ పట్టణాలలో వీళ్ళ చొరబడి ఈ బిజినెస్ చేస్తుంటే ఎంత లేదన్నా గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవి ఇల్లీగల్గా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఫార్వర్డ్ చేస్తున్నారని అప్ టు CMO వరకు తెలుసు. కానీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన పిల్లల యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో నిజంగా అంధకారంలో పడితే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరు భరోసా ఇస్తారు? నిజంగా వీళ్ళు ఏదైనా బోర్డు తిప్పేసినా, లేకపోతే ఇప్పుడు మెట్రో పిల్లర్ నేను కూడా చూశాను, మెట్రో పిల్లర్స్ కానీ కారులో వెళ్తుంటే మొత్తం ఆ యాడ్ చూస్తుంటే కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. అంటే ఎంత డబ్బు దందా జరుగుతుంటే మొత్తం హైదరాబాద్ మెట్రో పిల్లర్స్ కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో పెడుతున్నారు. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉన్నాయి. మన కాలర్ కూడా ఫోన్ చేశారు మనకి. దీన్ని అరికట్టాలంటే మీ విద్యార్థి సంఘాలుగా మీ కార్యాచరణ ఏంటి రాబోయే రోజు? కార్యాచరణ అంటే ఇంటర్మీడియట్ బోర్డుని ఒకసారి మీరు ఆలోచించుకుంటే సార్, అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇంకా ఓపెనే కాలేదు. రెండోది చూస్తే రేపు పొద్దున 10th రిజల్ట్, రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం 1 గంటకి సీఎం గారు విడుదల చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. మరి ఈ రోజు వరకు చెప్పిన క్లాసులు 10th అయిపోయిన ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏ రకంగా చెప్పారు? ఇదే ఎలెన్ సంస్థ పెట్టుకున్న దాన్ని మన ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ప్రైమ్ 9 సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్టింగ్ ఆపరేషన్ లో బయలు చేసి వాటిని క్లాసెస్ సస్పెండ్ చేశాం. పీసీఆర్ గారు ఒక్కసారి మియాపూర్ ఇంపల్స్ కళాశాల అలాగే కుకట్పల్లిలో ఫిజిక్స్ వాళ్ళ ఒక మీ దగ్గర వీడియోలు ఉన్న ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ గారు. ఇప్పుడు అదే కుకట్పల్లి ఫిజిక్స్ వాళ్ళలో ఉండే ప్రిన్సిపల్ గారు ఏమని సమాధానం చెప్తారు సార్? మా వీడియోలు కనుక తీస్తే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటారు. మేము తీసింది వీడియోలే కదా సార్, ఎందుకు తీసాం? మీరు చేస్తుంది క్రైమ్, మీరు మాట్లాడింది తప్పు, మీరు అఫీషియల్గా ఇది కాలేజ్ కాదని చెప్తున్నారు. ఈ ఎవిడెన్స్ కోసమే మేము తీసుకున్నాం. ఒకవేళ మేము వీడియో తీయని పక్షంలో ఇదే మేనేజ్మెంట్ వారు కొన్నిసార్లు మా మీద తప్పుడు ఆరోపణలు వేసి నిందలేశారు కాబట్టి ఎవిడెన్స్ తీసుకునే రైట్ మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ప్రిన్సిపల్ గారికి అదే తెలియడం జరిగింది. మీడియా వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు అదే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం జరుగుతుంది సార్. ఈ ఫిజిక్స్ వాళ్ళ కానీ ఎలెన్ కానీ గుర్తుపెట్టుకోవాలి సార్, ఎప్పుడైనా సరే ఈ సంస్థలు నమ్మి ఎప్పుడైతే తల్లిదండ్రులు అయితే మోసపోతారో ఖచ్చితంగా కూడా మళ్ళీ విద్యార్థి మనకు తిరిగి రారు. నాకు ఒకటి అర్థమవుతుంది, మొత్తం ఎంటైర్ ఈ దందాలకి ప్రధాన కారణం పేరెంట్స్. గవర్నమెంట్లు మారినా అధికారులు మారినా పేరెంట్లో చలనం మార్పు మైండ్ సెట్ మారినంతకరం ఎన్ని మనలాంటి ప్రైమ్ 9 మీడియా కథనాలు ఇవన్నీ చేసినా కూడా పేరెంట్లో ఒక ఉద్యమంలాగా ఏదో ఒక అంశం మీద వాళ్ళకి ఒక నెక్కాన ఒక స్టేజ్లో వాళ్ళు మైండ్ సెట్ మార్చగలిగితే అని ఈ దందాలు అరికడతాయి. మనం చర్చిద్దాం. ఒక కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు నిజాంపేట నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ నిజాంపేటలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు భాష స్కూల్, నారాయణ స్కూల్ అని ఉంటే దానికి ఆపోజిట్ ఒక సిగ్నేచర్ వైన్ ఉంటుంది సార్. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారో లేదు? సిగ్నేచర్ వైన్ షాప్ ఉంది. ఓకే, నేను లాస్ట్ టైం భాస్కర్ వాళ్ళని కూడా అడిగాను సార్. వాళ్ళు అడిగితే మాకంటే ముందే స్టార్ట్ చేస్తారు, వీళ్ళు అంటారు వాళ్ళకంటే. సార్ ఎప్పుడైనా మన గుడికి బడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండాలి కదా సార్? మీరు నిజాంపేటలో ఉన్నారు, అక్కడ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు ఉంటారు, ఆయన కలిసారా? నేను వాళ్ళకి ఏం కలదు, వీళ్ళకే కంప్లైంట్ చేశాను, భాష స్కూల్ వాళ్ళకి కంప్లైంట్ చేశాను సార్. నేను మీకు వాళ్ళకి ఆపోజిట్ ఉంది. తర్వాత వీళ్ళు 10th క్లాస్ వరకు స్కూల్ పెడుతుంటారు, ఈవినింగ్ 6 వరకు ఉంటారు పిల్లలు, ఆడపిల్లలు. వైన్ షాప్ ఆపోజిట్ మీరు మీ విలేకరులను పంపించి మీరు చూడండి ఒకసారి. వెళ్తారు, విద్యార్థి సంఘ నాయకులు వెళ్తారు, మా ప్రైమ్ 9 బృందం కూడా వెళుతుంది. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, సత్యనారాయణ గారు మీరు ఎక్కడ ఉంటారు? నిజాంపేటలో? నిజాంపేటలో ఉంటారు సార్, బండారి లేఅవుట్లో ఉంటాను. మీరు బండారి లేఅవుట్లో ఉంటారు. ఒక స్థానికుడిగా, ఒక పౌరుడిగా మీ బాధ్యత ఏంటంటే అక్కడ కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు ఉంటారు, వారికి కంప్లైంట్ చేయండి. అలాగే ఆ ఏరియా సంబంధించిన ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ గారు ఉంటారు, వారికి కూడా రిటర్న్గా కంప్లైంట్ చేయండి. రేపటి నుంచి మా విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి వెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. చెప్పండి పవన్ సార్. ఇప్పుడు దీని మీదనే యాక్చువల్గా ప్రైమ్ 9 ఇప్పుడు కాలర్ గారు సత్యనారాయణ గారు ఏదైతే చెప్పారో దీని మీద ఆల్రెడీ CEO గారు మీ CEO గారే దాన్ని ప్రైమ్గా తీసుకుందాం. ఈ పబ్బుల దగ్గర, బార్ల దగ్గర, వైన్స్ల దగ్గర
ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలను అన్నిటినీ కూడా వాటి మీద టెలికాస్ట్ చేసి ఏవైతే పబ్బు దగ్గర బార్ల దగ్గర అఫీషియల్ బార్లు ఉన్న దగ్గర మరి బడి ఉంటే అది తప్పు, మరి బడి తప్ప లేకుంటే ఉన్న పబ్బు బారు తప్ప, ఎవరికి లైసెన్స్ ఇచ్చారు? లైసెన్స్ బార్కి కాలేజ్కి ఒకటేసారి ఇవ్వడానికి ఉందో మనకు తెలియాలి, ఏది తర్వాత వచ్చిందో తెలియాలి. తద్వారా ఎన్ఓసీలు అక్కడ ఇప్పుడు ఒకటి ఉంటుంది. సపోజ్ ఒక స్కూలే ఉంది, అవును సార్, ఒక స్కూల్ ఉన్న తర్వాత ఒక పబ్ వచ్చింది అనుకుందాం. ఆ పబ్ పెట్టేటప్పుడు నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎన్ఓసీలు కావాలి. అవును సార్. అంటే ఆ ఏరియాలో స్కూల్ ఉన్నా ఏమున్నా ఎన్ఓసీలు తెచ్చుకోవాలి. మరి అధికారులు కళ్ళు గప్పి లంచాలకు కలబడిన అధికారులు నిజంగా పబ్కి పర్మిషన్ ఇచ్చారు. సో దట్ దాన్ని క్లూజ్ చేసే బాధ్యత ప్రైమ్ నేను ఫోర్త్ ఎస్టేట్గా మీడియా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు సార్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ ఉంది మనకు హైదర్నగర్లో, అకాడమీ పేరుతో నడుపుతారు. ఎస్, శ్రీ చైతన్య అకాడమీ అని. అదే బిల్డింగ్లో 9th ఫ్లోర్లో హోలీ బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పి ఉంటుంది. అదే బిల్డింగ్లో. ఇప్పుడు హోలీ బార్ అండ్ రెస్టారెంట్స్ ఈజ్ ఏ లైసెన్స్డ్ బార్. ఓకే, వాళ్ళు జిఎస్టీ కడతారు, వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ ఉంది, వాళ్ళకి బార్ లైసెన్స్ ఉంది, అదంతా కూడా అఫీషియల్గా నడుస్తుంది. మరి ఈ శ్రీ చైతన్య కాలేజ్కి ఏ అనుమతులు లేవు. మరి ఇప్పుడు ఇక్కడ తప్పు బార్దా కాలేజ్దా అంటే మేము 100% కూడా ఈ కాలేజ్ ఇక్కడ పెట్టడమే తప్పు. కేవలం రోడ్డుకి యాక్సెస్ దగ్గరలో ఉంటుందనే ఒక దాంట్లో, ఇంకోటి ఇదే విద్యార్థుల్ని పైకి అదే బిల్డింగ్లో పైన 11th ఫ్లోర్ 9th ఫ్లోర్ 10th ఫ్లోర్లో పబ్ ఉంటే దాని మీద రైడ్ చేసి సీజ్ చేసిన బిల్డింగ్. మరి ఇట్లా పబ్బు బారు ఉన్న దగ్గర మనం విద్యా సంస్థ పెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానం చైతన్య కాలేజ్కి లేదా? పిల్లలకే ఫెసిలిటేట్ చేసి రేపొద్దున వాళ్ళు తాగి పాడైపోతే ఆ సమాజంలో మీ వల్ల అయిపోయిందని వాళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి ఫెసిలిటేట్ చేసేదే గవర్నమెంట్. మనం త్వరలో దాన్ని టేకప్ చేద్దాం. ఎందుకంటే కళాశాలలు, దేవాలయాలు ఇవన్నీ కూడా మానవ సమాజాన్ని ప్రేరేపించి సమాజంలో ఎలా ఉండాలని దిశానిర్దేశం చేసే కేంద్రాలు అవన్నీ. వాటిని రక్షించవలసిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా మనకుంది. త్వరలో మనం వాటి గురించి చర్చిద్దాం, యాక్షన్ తీసుకునేటట్టు మనం ఒత్తిడి తీసుకొద్దాం. రఘుకుమార్ భువనేశ్వర్ ఒరిస్సా నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ సార్. కాకపోతే మీరు ఒక కామెంట్ చేశారు, పేరెంట్స్ హోల్ రెస్పాన్సిబిలిటీ. సార్, కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ ఏం చేస్తాడండి? ఎవ్రీ యాక్ట్, ఎవ్రీ స్టేజ్ లోను సిస్టమ్ ని ఫైట్ చేయటం ఒక మిడిల్ క్లాస్ నార్మల్ హ్యాండ్ టు మౌత్ స్ట్రగుల్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేరెంట్ కి సిస్టమ్ తో ఫైట్ చేసే ఎనర్జీ గానీ క్యాపబిలిటీ ఉండదంటారు మీరు? 100% ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు మీరు మెడికల్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్, దే లూట్ యూ. వి నో దే ఆర్ లూటింగ్ us, బట్ inability, we are helpless. So like this type of initiation, organization should come and mold. Government వాళ్ళతో హ్యాండ్ ఇన్ గ్లవ్ అయినప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ పేరెంట్ వాట్ హీ కెన్ డూ? చెప్పండి. So that is what I wanted to say, that we can't squarely blame the parent alone. It is a total system failure. Okay, చెప్పండి. So what I wanted, the system should be corrected, and it should be, everybody should be brought to the court of law. రఘుకుమార్ గారు మీ యొక్క మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. మంచి సూచన చేశారు. మీకు ఈ సందర్భంగా మీకు ఈ ఇంటర్మీడియట్ పేరెంట్స్కి చాలామంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉండడం వల్ల ఈ జీవోలు కానీ పద్ధతులు కానీ తెలియకుండా మా అబ్బాయి మంచి ఉన్నత చదువులు చదవాలి, మంచి కార్పొరేట్ చదువు చదవాలి, ఐఐటి ర్యాంకులు రావాలని ఈ పేరెంట్స్, ఈ పిఆర్ఓలు, ఈ కాలేజీలు మాయలో పడి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ జరిగే దందా ఏంటంటే మ్యాక్సిమం మెజారిటీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక జీవో ఉందండి తెలంగాణలో, ఇంటర్మీడియట్కి సెలవులు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు. ఎంత చెప్పినా ప్రైమ్ 9 వేదికగా ఎంత మొరపెట్టుకుంటున్నా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్కి చదువుకున్న పేరెంట్సే పంపిస్తున్నారంటే ఇంకా ఎవరు దీన్ని మార్పు తీసుకొస్తారు చెప్పండి? మీరు ఎవరు తీసుకురావాలి దీన్ని? అధికారులు పట్టించుకోరు, ప్రభుత్వాలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి వరకు లాస్ట్కి ప్రైమ్ 9 కథనాలకు స్పందించి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అది మొదటి విజయమైనా మేము ఇంకా అనేక కథనాలతో సమాజంలో మార్పు వచ్చే వరకు అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ ఇద్దరూ మారాలి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ప్రైమ్ 9 ప్రత్యేక కథనాలతో ఏదైతే ఈరోజు స్పెషల్ డిబేట్గా
కుప్పలు తెప్పలుగా ఇన్స్టిట్యూషన్ల పేరుతో పక్క రాష్ట్రాల నుంచి వచ్చి దోపిడీ చేస్తున్నారు కోట్లాది రూపాయలు. దయచేసి పేరెంట్స్ మేధావులందరూ ఆలోచించండి. ఒక పక్క కార్పొరేట్ విద్యతో సమిధులవుతున్న విద్యార్థులు తల్లిదండ్రులు, మరొక ఇన్స్టిట్యూషన్ల పేరుతో దందా జరుగుతుంది. విద్యార్థి సంఘ నాయకులు ఒకటే చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి వీటి మీద ప్రత్యేక తనిఖీలు వేసి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఇల్లీగల్గా నడుపుతున్నారో అవన్నీ క్లోజ్ చేసి సామాన్య మానవుడికి, పేరెంట్స్కి వాళ్ళకి మంచి జరిగేలాగా చూడాలని వాళ్ళందరూ కోరుతున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తారని ఆశిద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. మరొక డిబేట్తో రేపు 8 PM కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.